సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ వికాస్. సో ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఐఎమ్ ప్యాకింగ్ మై బ్యాగ్ ఫర్ 7 days ఆఫ్ ట్రిప్. ఈ ట్రిప్ ఎక్కడికి అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను అనమాట. దానికన్నా ముందు మనం బ్యాగ్ అనేది సర్దేద్దాం. సో నేనైతే ట్రాలీ తీసుకెళ్తున్నా. ట్రాలీ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మనం దీన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ట్రాక్ చేసి వెళ్ళిపోవచ్చు. సింపుల్గా ఉంటుంది, ఈజీ టు క్యారీ కాబట్టి ట్రాలీ అయితే బెస్ట్. సో 7 days కాబట్టి చిన్న ట్రాలీ ఒకటి తీసుకెళ్తున్నా. సో 7 daysకి 7 different డ్రెస్సెస్ తీసుకెళ్తున్నా. 7 different డ్రెస్సెస్ ఎందుకు తీసుకెళ్తున్నా అంటే మోస్ట్లీ అందరికీ ఇది ఉంటుంది, బాయ్స్ కాబట్టి ఎక్కువ తీసుకెళ్ళరు, చిన్న బ్యాగ్లోనో 2 టీ-షర్ట్లు తీసుకొని వెళ్ళిపోతారు అని. సో అలా తీసుకెళ్ళచ్చు. కాకపోతే నాకు ఒక 3 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు నేను అది తీసుకెళ్తున్నాను అనేది. ఫస్ట్ రీజన్ ఏంటంటే వెదర్ కండిషన్స్. ఇప్పుడైతే రైనీ సీజన్ కదా, సో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో మనకి ఎన్ని డ్రెస్సెస్ అవుతాయో కూడా తెలియదు. నెక్స్ట్ ఇంకో రీజన్ వచ్చేసి నాకు డిఫరెంట్ ప్లేసెస్తో డిఫరెంట్ డ్రెస్సెస్తో పిక్స్ కావాలి, ఎందుకంటే నేను తర్వాత దాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఆ 2 రీజన్స్ వల్ల నేను మొత్తం 7 డ్రెస్సెస్ తీసుకెళ్ళిపోతున్నా 7 daysకి. సో ప్రతిరోజు ఒక డ్రెస్ వేసేసి మళ్ళీ దాన్ని ప్యాక్ చేసేవచ్చు. సో 7 డ్రెస్సెస్ అయితే పెట్టేశాను. దీన్ని ఇప్పుడు ఇలా ప్యాక్ చేసేద్దాం. ఓకే, ఇది ఒక షర్ట్ ఉండిపోయింది, ఇది ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ స్లిప్పర్స్ అయితే వేసుకొని వెళ్తాం, కానీ అక్కడ మనకి షూస్ కావాలంటే మళ్ళీ కొనుక్కోలేం కదా, అందుకే నా దగ్గర అయితే షూస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఇలా తీసుకెళ్ళిపోతున్నా. సో అది నెక్స్ట్ టవల్ అయితే కంపల్సరీ, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంకా మెయిన్గా మీరు పంచ తీసుకెళ్ళాలి. మీరు ఎప్పుడైనా సౌత్ ఇండియాలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పంచ అయితే కంపల్సరీ అనమాట. మేము చాలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాకు పంచ లేదని లోపలికి అలౌ చేయలేదు, మళ్ళీ మేము ఒకటి బయట పంచ కొనుక్కొని తీసుకెళ్ళాము. సో ఆ ఇబ్బంది ఈసారి రాకూడదని చెప్పేసి ముందుగానే పంచ తీసుకెళ్తున్నాం. పంచ లేకపోతే చాలా టెంపుల్స్ అలౌ చేయరు, ట్రెడిషనల్ వేర్లోనే రమ్మని చెప్తారు. సో ఇది నా బ్యాగ్. దీన్ని ఇంకా క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసే ముందు ఇంకొన్ని డైలీ నీడ్స్ ఉంటాయి కదా మనకి, అవి పెట్టేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళే ముందు అయితే హెయిర్ వాష్ కంపల్సరీ కాబట్టి మళ్ళీ వెంటనే హెయిర్ అనేది డ్రై అవ్వదు, అందుకే హెయిర్ డ్రై. ఈ బ్యాగ్ ఇలా క్లోజ్ చేసేద్దాం అంతే. ఈ బ్యాగ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బ్యాగ్ ప్యాక్ చేయాలి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనకి తరచుగా కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, లైక్ తోవాలు కానీ లేదా బ్రష్, అవన్నీ మనం మార్నింగ్ కావాల్సి వస్తుంది. నేను ట్రైన్లో వెళ్తున్నా కాబట్టి ఇది కింద పెట్టేస్తే మళ్ళీ దీన్ని తీయడం ఇబ్బంది అవుతుంది, అందుకే డైలీ నీడ్స్ అన్నీ ఈ బ్యాగ్లో సర్దేసుకుంటే మనకి ఎప్పుడైనా కావాలంటే వెంటనే తీసుకోవచ్చు. దాంతోపాటు వాటర్ బాటిల్స్ కూడా మనం ఈ బ్యాగ్లో పెడితే మళ్ళీ తీయలేం కదా, పెద్ద బ్యాగ్. సో ఈ బ్యాగ్ ప్యాక్లో పెట్టడం బెస్ట్, అందుకే ఈ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాం. సో ఇవన్నీ అందులో పెడతాం. ఇవి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఐడెంటిటీ కార్డ్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. మీరు ఎప్పుడైనా వేరే స్టేట్ వెళ్ళినప్పుడు ఐడెంటిటీ కార్డ్ అనేది కంపల్సరీ, లైక్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీరు తీసుకెళ్ళాలి. ఎందుకంటే హోటల్స్లో చెక్ ఇన్ చేసినప్పుడు కానీ లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు అడుగుతారు. ఐడెంటిటీ కార్డు లేకపోతే అలో చేయరు. సో ఖచ్చితంగా ఐదర్ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్. సాఫ్ట్ కాపీ ఉంటే కూడా పర్లేదు, కానీ హార్డ్ కాపీ తీసుకెళ్ళడం వల్ల ఏంటి అంటే మీకు ఇన్ కేస్ మొబైల్ అందుబాటులో లేదు అన్నప్పుడు మీకు ఈ హార్డ్ కాపీస్ అనేవి యూజ్ అవుతాయి. సో వాలెట్స్ ఇందులోనే అన్నీ ఉన్నాయి, ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ. సో ఎయిర్పోర్ట్స్ కంపల్సరీ అంతే. ఈ బ్యాగ్ కూడా అయిపోయింది. ఇంక ఇందులో వాటర్ బాటిల్స్ ప్యాక్ చేయాలి. అవి మా చెల్లిస్తే వాటర్ బాటిల్స్ పెట్టచ్చు. ఇది మర్చిపోయాం, ఈ 2 మర్చిపోయాం. ఇది ఎందుకు తీసుకెళ్తున్నా అంటే కోటు రైనీ సీజన్ కదా, మార్నింగ్ చలేస్తుంది. సో కోట్ కంపల్సరీ. అండ్ ఈ షర్ట్ వచ్చేసి ఎక్స్ట్రా, ఇన్ కేస్ ఎప్పుడైనా కావాలంటే మరి వెంటనే అక్కడ కొనుక్కోలేం కదా, ఒకటి ఎక్స్ట్రా తీసుకెళ్ళడం తప్పేం లేదు. సో ఒకటి వచ్చేసి ఎక్స్ట్రా.
ఎక్స్ట్రా సార్ అంతే. సో నేనైతే సిరీస్ ఆఫ్ వ్లాగ్స్ రిలీజ్ చేస్తాను. వన్ డే ప్రతి డే ఒక వ్లాగ్ వస్తుంది. సో ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో కూడా షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో దట్ వాళ్ళు కూడా మనకు కొంచెం రీచ్ వచ్చింది. అండ్ ఈ కేరళ సిరీస్ సారీ మీకు ఇప్పుడు చెప్పాను కదా, నేను వెళ్తుంది కేరళ అనమాట. సో ఈ ఇండియాలో నాకు వన్ ఆఫ్ డ్రీమ్ ప్లేస్ విజిట్ చేయాలి అంటే అది కేరళ. నాకు చాలా ఇష్టం కేరళ అంటే, కానీ వెదర్ కండిషన్స్ బాగోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ వెదర్ బాగుంది అంటే అన్నీ చాలా మంచిగా అవుతాయి. ఒకవేళ వెదర్ ఏమైనా తేడా కొడితే ఇంకా కొంచెం పెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది వీఆర్ గోయింగ్ టు కేరళ. ప్రతి డే ప్రతి వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేస్తాం. దానికన్నా ముందు మనం ఇక్కడ నుంచి కోయంబత్తూర్ వెళ్ళాలి. సో అదొక 30 hours జర్నీ ఉంటుంది ట్రైన్లోని. ఆ 30 hours జర్నీని కూడా ఒక వ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.